కేంద్ర సర్కార్ అసమర్థతతో నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ అయిందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. నీట్ ప్రశ్నాపత్రం లీక్తో పరీక్ష రద్దు చేయాల్సిన దుస్థితి రావడం కేంద్ర ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. భావి భారత వైద్య అధికారులు కావాలనుకున్న విద్యార్థుల కలలను కేంద్ర ప్రభుత్వం చిదిమేసిందన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చట్టానికి సహకరించాలని తెలిపారు. తన కొడుకు తప్పు చేస్తే శిక్షించాలని బండి సంజయ్ చెప్పారని అన్నారు. బండి భగీరథ్ను చట్టానికి అప్పజెప్పినప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కేంద్రంలో పర్యటించారు ప్రభుత్వ విప్ ఆది. వారు కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలు ఉన్నారు కాబట్టి చట్టానికి సహకరించాలి. చట్టంకు జరిగినటువంటి అంశాలు చెప్పే క్రమంలో తప్పులు ఏం జరిగిందనేది విచారణకు సహకరిస్తే తెలుస్తుంది. కానీ వారు భావోద్వేగాలు సెంటిమెంట్ రంగరించే విధంగా ప్రసంగాలు కరెక్ట్ కాదనేది నా భావన. నిజంగా నీకు చట్టంపై నమ్మకం ఉంటే, చట్టంకి పైన గౌరవం ఉండుంటే ఒక మాట అన్నాడు, మా కొడుకు ఏం తప్పు చేయలేడు, తప్పు చేస్తే చట్టానికి లోబడి శిక్షించవచ్చు అని అంటుండు. అలాంటప్పుడు ఇన్ని అవసరం లేదు కదా ప్రసంగాలు. నేరుగా చట్టానికి అప్పచెప్తే అతను చట్టసభలో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు, అప్పుడు కేంద్ర మంత్రి ఉన్నాడు కాబట్టి చట్టాన్ని సహకరించి చట్టం తన పని తను చేసుకొని పోయే విధంగా పొరపాటు జరిగితే ఆయనే శిక్షమంటుండే కాబట్టి ఏం జరుగుతుందో కోర్టు చెప్పిన దాని ప్రకారం వినాలనేది మా అభిప్రాయం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా క్లియర్గా చెప్పాడు, చట్టం తన పని తను చేసుకుపోతుంది, తనపై విచారణ అధికారం వేసారు, తనపై విచారణ జరగాలన్నారు, వాస్తవాలు చెప్పాలన్నారు. మైనార్టీకి సంబంధించిన అమ్మాయి కాబట్టి అది కుటుంబ వ్యవహారం అని చెప్పని కొందరు అంటున్నారు. సరే, కుటుంబ వ్యవహారం అయినప్పుడు బయటకు పొక్కిన తర్వాత తప్పనిసరిగా చట్టపరంగా వాళ్ళకి ఫిర్యాదు చేసారు కాబట్టి విచారణ జరపాల్సిందే. విచారణ జరిపిన క్రమంలో జరిగేటువంటి అంశాలపైన వారు మానసికంగా సిద్ధంగా ఉండాలని మా